ఇజ్రాయెల్ పైన వరుసగా మిసైళ్ల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఏ మాత్రం వెనక్కి తగ్గడలేదు. ఇరాన్ ఎంతలా రెచ్చిపోయిందనంటే అక్కడ ఏకంగా ప్రెసిషన్ టార్గెట్స్ తో హాస్పిటల్ ని కుప్పగూల్చేసింది. హాస్పిటల్ బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇవాళ ఉదయం సుమారుగా ఆల్రెడీ మనం ఆర్టీవీ చాలా క్లియర్ గా ఇజ్రాయెల్ ఉన్నటువంటి మన భారతీయ తెలుగు పౌరుడితో మాట్లాడించింది. చాలా క్లియర్ గా వాళ్ళు చెప్తున్న మాట ఒకటే, 7:30 గంటల సమయం వరకు కూడా ఈ మిసైళ్లు దాడి చేశాయి. రమన్ ఘాట్లో ఆయన ఉంటారు. సో రమంత్ గాన్లో ఆయన ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని మిసైల్స్ పడ్డాయి, సైరన్స్ మోగాయి. అప్పుడు మేమంతా వెళ్ళి బంకర్లో దాక్కున్నాం, బంకర్లో సేఫ్గా ఉన్నాం. ఇప్పుడే ఆ సైరన్స్ అన్ని ఆగిపోయి మేము బయటికి వచ్చాం. మిసైల్స్ వచ్చినప్పుడల్లా మాకు సైరన్ వేస్తున్నారు, బంకర్లో దాక్కుంటున్నాం, ఆ తర్వాత బయటకు వచ్చేస్తున్నాం. ఈ మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు. సో రమత్ గాన్, హాల్, బీర్షెబా, టెలవీవ్ ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. ఇంకా సౌతర్న్ ఇజ్రాయిల్లో ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా వరుసగా క్షిపణులతో ఇరాన్ దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరింతగా ఈ యుద్ధం తీవ్రతరం అవుతోంది. తాజాగా ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్చేంజ్ బిల్డింగ్ పైన కూడా ఇరాన్ అటాక్ చేసింది. టెలవీవ్లోని రమత్ గాన్లో స్టాక్ మార్కెట్ బిల్డింగ్ ధ్వంసం చేశారు. ఎగ్జాక్ట్ గా మనకు అందుబాటులోకి వచ్చినటువంటి తెలుగు భారతీయ పౌరుడు కూడా, ఇజ్రాయెల్ ఉన్న వ్యక్తి కూడా ఈ టెలవీవ్ ప్రాంతంలోని రమత్ గాన్లోనే ఉంటారు ఆయన కూడా. సో రమత్ గాన్లో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ బిల్డింగ్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది.